హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కోకోనట్ బౌంటీ బార్స్, అదే అండి కొబ్బరి చాక్లెట్లు చేద్దామా. చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది అండ్ మీరు నమ్మరు కానీ చాలా అంటే చాలా టేస్టీగా మనం బయట కొనుక్కొని తినే దానికంటే చాలా బెటర్ ఉంటాయండి. ఇవి చాలా టేస్టీ ఉంటుంది. జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మీ పిల్లలకి బయటి నుంచి తీసుకురాకుండా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టవచ్చు. సో చేసేద్దామా. చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ వ్లాగ్స్. సో వెళ్దామా వీడియోలోకి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి అన్ని వీడియోస్ ఒకసారి చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక కప్పు ఇలా తురుముకొనైనా వేసుకోవచ్చు, లేకుంటే నార్మల్గా అయినా వేసుకోవచ్చు. కొబ్బరి వేసుకోండి. తర్వాత హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్, కొంచెం ఇలాచి పౌడర్, కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇదంతా మంచిగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ముద్దలాగా అయ్యే వరకు కలిపి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కొన్ని చాకో చిప్స్ వేయండి అంతే. ఇంకా వేసి ఇలా మనకి ఏ షేప్లో బాల్ లాగా కావాలనుకుంటే బాల్ లాగా చేసుకోవచ్చు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బార్ లాగా కావాలంటే ఇట్లా బార్ షేప్లో చేసి పెట్టుకోండి. ఇలానే అన్నీ చేసి పెట్టుకోండి. చాకో చిప్స్ వేసుకోవడం ఆప్షనల్, బట్ వేసుకుంటే మాత్రం తినేటప్పుడు అక్కడక్కడ తగులుకుంటూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోకోనట్ బార్ చాక్లెట్. సో ఇలానే అన్నీ చేసి ఇలా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న పీస్ డార్క్ చాక్లెట్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని, డబల్ బాయిలింగ్ మెథడ్ తెలుసు కదా, అలా చేసుకోవాలి. ఫస్ట్ దానికంటే ముందు 1.5 టేబుల్ స్పూన్ చిన్న కటోరలో వేసుకొని చాకో పౌడర్, కొన్ని పాలు వేసి బాగా ఉండలు లేకుండా, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, అందులో ఇంకో బౌల్ పెట్టి ఇలా చాకోస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి ఇలా ఆవిరికే మొత్తం మంచిగా మెల్ట్ అయిపోతుంది చాక్లెట్. ఇలా మెల్ట్ అయినప్పుడు మనం చాకో పౌడర్ పాలులో కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి ఇలా నీట్గా కలుపుకోండి. మెల్లగా మొత్తం డార్క్ వచ్చి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక తీసి దింపేసుకోండి. ఇప్పుడు మనం కొబ్బరితోనే చేసి పెట్టుకున్నాం కదా బార్స్, అవన్నీ ఇందులో తీసివేసి, చూసారా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నీట్గా మనం కోకోనట్ బార్కి మొత్తం నీట్గా కోట్ అయ్యేటట్టు ఆ చాకోని మొత్తం నీట్గా చేసేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలానే అన్ని చాకో బార్స్ ఇలా చేసి పెట్టుకోండి అంతే. ప్లేట్కి కొంచెం గీ రాయండి, అలా అయితే మనకి డీప్ ఫ్రీజ్లో తీసిన వెంటనే నీట్గా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రీజ్లో పెట్టి ఒక 1/2 అవర్ to 1 అవర్ పెట్టి తీయండి. చూసారా నేను ఇలా 1 అవర్ పెట్టి తీసాను, ఇలా మంచిగా అయిపోయినాయి. అంతే అండి, ఇంకా మన కోకోనట్ బౌంటీ బార్స్ రెడీ, అలియాస్ కోకోనట్ చాక్లెట్. చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్గా అయిపోయింది కదా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు నమ్మరు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఇంకా ఒక చిన్న ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకొని తినేయడమే అంతే. మీ దగ్గర చాకో సిరప్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకుంటే అలాగే తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో బాగుంది కదా, మీరు కూడా ట్రై చేస్తారా? సో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ వ్లాగ్స్. చూసారా ఇలా కట్ చేస్తే ఎంత మంచిగా ఉంది కదా, లోపల మొత్తం కొబ్బరి, బయటంతా చాక్లెట్, చాలా బాగుంది కదా. సో ట్రై చేయండి. బాయ్.